వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఒక రాజ్యసభ సభ్యుడు వ్యాపారి ఇవాళ దేశం వదిలి పారిపోయాడు. పారిపోలేదు నేనని ఆయన చెప్తూ ఉన్నాడు. బ్యాంకులు మాత్రం గందరగోళంలో పడిపోయినాయి. ఎట్లా జరుగుతుంది మూర్తి గారు? ఆయన రాజ్యసభ మెంబరు, స్టిల్ ఇప్పుడు క్రోనీ క్యాపిటలిస్ట్లో ప్రముఖుడు. మోదీ, అరుణ్ జైట్లీ ఇద్దరు కూడా మా హయాంలో క్రోనీ క్యాపిటలిజం ఉండదు, కరప్షన్ ఉండదు అని చెప్పారు. కానీ యూపీఏకి ఈ ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం ఎటువంటి తేడా లేదు. సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కొన్ని కేసుల విషయంలో చురుగ్గా పనిచేస్తాయి, కొన్ని కేసుల విషయంలో చురుగ్గా పనిచేయం. విజయమాల్యానే కరెక్ట్, నాకంటే ఎక్కువ ఎగవేసిన వాళ్ళు ఉన్నారని. యాక్చువల్గా ఒక 10 కార్పొరేట్ హౌసెస్ ఓన్ బై ఫ్యామిలీస్ ఓ అబౌట్ 7.5 lakh crores of rupees టు ది బ్యాంక్స్. దాంట్లో ఆ అప్పు చేసిన దాంట్లో ఇచ్చిన సంస్థలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే, ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులే. అంటే వీళ్ళు పొలిటీషియన్ దగ్గరకు ఉంటారు. అంటే పొలిటీషియన్స్కి ఇండస్ట్రీస్కి మధ్య ఉన్న నెక్సెస్, ఒక అక్రమ సంబంధం అనేది ఎంత పెనవేసుకుపోయిందంటే అది మోదీ వచ్చినా రేపు ఇంకో కన్హయ్య కుమార్ వచ్చినా ఎవరు కూడా దీన్ని మార్చలేరు. అంత 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 గాఢంగా పనివేసుకుపోయింది. ఇప్పుడు 9,000 కోట్లు కట్టాలి ఇక్కడ. అతను ఎట్లా పోయాడు? లుకౌట్ నోటీస్ సిబిఐ ఇచ్చింది. దాన్ని సవరించి మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చింది. మార్చి 1వ తారీఖున హీ వాజ్ హ్యావింగ్ డిన్నర్ విత్ సమ్ యూనియన్ మినిస్టర్స్ అండ్ సెకండ్ హీ లెఫ్ట్. అంటే సెకండ్ అయినా బ్యాంక్స్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతాయని వాళ్ళకి తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎవరో ఒకళ్ళు ఒప్పందించి ఉండాలి, సమాచారం అందించి ఉండాలి. యాక్చువల్గా ఇదివరకు ఈయన మీద ఈ ఎయిర్లైన్స్ క్లోజ్ చేసినప్పుడు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ క్లోజ్ చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు డైరెక్టర్ జనరల్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి 18 pages రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఏం చేశారంటే ఇతన్ని ఇంకా ఇదే ఎయిర్లైన్స్ని కొనసాగనిస్తే చాలా ప్రమాదం, ఇతన్ని కొనసాగనివ్వకూడదు, దీన్ని మూసివేయించాలని ఆయన రిపోర్ట్ సారాంశం. అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న రాష్ట్రపతి భవన్లో ఒబామా వచ్చినప్పుడు ఒబామా మోదీకి ఇచ్చిన రిసెప్షన్లో ఒక 20 మంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు వెనక. వాళ్ళందరూ ఒక్కొక్కరు క్యూ కట్టి ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిపోయారు. దాంట్లో 8 మంది కలిసి 3.5 లక్షల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు ప్రభుత్వాలకి. అంటే మొత్తం బ్యాంకుల దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు డిస్బర్సబుల్ అమౌంట్ ఉంటే, అప్పులు ఇవ్వడానికి తగిన నిధులుంటే దాంట్లో 70% 12 కార్పొరేట్ హౌసెస్కి అప్పులు ఇచ్చారు బ్యాంకులు. ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది రైతులు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రుణాలు తీర్చలేవనే బెంగతో, అవమానంతో, అప్పు తీర్చమని అడిగితే అవమానంతో ఆత్మహత్యలు చేసుకున్నారు 3 లక్షల మంది ఈ దేశంలో. అటువంటిది వీళ్ళు హాయిగా బతికేస్తున్నారు. లలిత్ మోడీ కావచ్చు, లేకపోతే ఈయన కావచ్చు. అదానీ మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు. అదానీ ఈజ్ వెరీ క్లోజ్ టు మోదీ. రామ్దేవ్ మీద ఉన్న కేసులు, రామ్దేవ్కి స్కాట్లాండ్లో ఒక ద్వీపకల్పాన్ని ఒక ఎన్ఆర్ఐ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన మీద కేసులు ఇవ్వని, ఆధారాలు ఇవ్వని కేసు క్లోజ్ చేశారు. అంటే గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంటే వాళ్ళ మీద కేసులు ఉన్నా కూడా విచారణ చేయరు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కేసుల మీద విచారణ చేస్తారు. అదొకటి. కొంతమంది ఈ ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళకి సన్నిహితంగా ఉంటారు. అన్నైనా గవర్నర్ అన్నాడు, రఘురామరాజు అన్న ఆర్బీఐ గవర్నర్. ఏమన్నాడంటే దే స్ట్రైవ్ ఇన్ బ్యాడ్ టైమ్స్ యాజ్ వెల్ యాజ్ గుడ్ టైమ్స్. దే బిలీవ్ ఇన్ రిస్క్ ఫ్రీ క్యాపిటలిజం. వాళ్ళకి రిస్క్ లేదు. రిస్క్ ఈజ్ ఫర్ ద బ్యాంక్స్. దే వెరీ క్లోజ్ టు గవర్నమెంట్స్. ఫైనాన్స్ మినిస్టర్స్, కామర్స్ మినిస్టర్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు బిందులు ఇస్తుంటారు. వాళ్ళు ఇందాక ట్వీట్ ఇచ్చారు కదా, మీడియా మా పెద్దలు చాలా మందికి వీళ్ళు అక్కడ యూరోప్లో అక్కడ ఇక్కడ విందులు వినోదాలకు ఏర్పాటు చేస్తారు. అందుకని ధైర్యంగా అన్నాడు, మీలో ఎవరు నా దగ్గర విందు తీసుకుని పేరు నేను జాబితా బయట పెడితే మీ పొరుగు పోతున్నాను అంత ధైర్యంగా. ఎందుకన్నా అంటే బట్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఎ డ్రింక్ అండ్ హ్యావింగ్ ఎ డిన్నర్ డజంట్ నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి ప్రయాణానికి ఏర్పాటు కూడా ఆయన చేసి ఉండొచ్చు. ఎస్, మనకు గుర్తుంది మూర్తి గారు, ఒకసారి
ఒక దేశం ఎక్కడో విదేశాల్లో ఒక క్రికెట్ టోర్నమెంట్స్ అవుతుంటే మన దగ్గర నుంచి చాలా మంది పార్లమెంట్ సభ్యులను ఒక ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళిన సందర్భం కూడా విజయమాల్య. అది ఇట్లాంటి ఫేవర్స్ మనం చాలా వింటుంటాం. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున అందరూ పార్లమెంట్లోనూ మొత్తం లోక్సభ రాజ్యసభలోనూ మొత్తం పార్లమెంట్ మెంబర్లు అందరి ఇళ్లకు కూడా చాయిసెస్ట్ కాస్ట్లీయెస్ట్ స్కాచ్ బాటిల్స్ పోతాయని చెప్పి ఇట్లాంటివన్నీ వింటున్నాం. అంటే ఈ రాజకీయ నాయకులకు వీళ్లకు మధ్య ఉన్న నెక్సెస్ మీరు చెప్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ సంపాదకులు వారితో కూడా మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, వై పాలిటీషియన్స్ ఫాల్ట్ దిస్? అమర్, విజయమాల్యాను రాజ్యసభకు ఎవరు ఎన్నుకున్నారు? కొనుక్కున్నాడు ఆయన ఇండిపెండెంట్ గా. మొదటిసారి ఇండిపెండెంట్ గా కొనుక్కున్నాడు. 2010లో బీజేపీ వేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది. రెండోసారి బీజేపీ అభ్యర్థి ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు వేశారు. జేడీఎస్ సపోర్ట్ చేసింది. వీళ్ళిద్దరి సపోర్ట్ తోనే ఆయన వచ్చాడు. రెండు, ఇవాళ జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ని తిట్టుకోండి, కాంగ్రెస్ కారణమే దీనికి. మీరు కాంగ్రెస్కి సమాధానం చెప్తారా, దేశ ప్రజలకు సమాధానం చెప్తారా? బీజేపీ ఇవాళ చెప్పే సమాధానాలు మీరిచ్చారు, మీ కాలంలో ఇచ్చారు. ఉదాహరణ కావాలని చెప్తా అన్నాడు. దేనికి అవసరము? ఇవాళ ప్రజలకు కావాల్సింది లూటీ, ఈ దేశ సొత్తును లూటీ చేయటానికి తోడ్పడింది కాంగ్రెసా బీజేపీ అని కాదు. మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ నిలదీయండి. ప్రజలకేం సమాధానం చెప్తారు? మీరు ఇద్దరు పంచుకోదలుచుకున్నారా లూటీ చేసి? ఈ 48 మాసాలలో 1,40,000 కోట్ల రూపాయలు, 1,40,000 కోట్లు, 1,40,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒక్కసారి సమాధానం చెప్పమని చెప్పండి ఆర్థిక మంత్రిని. మీరు చెప్పారే ఇప్పుడు 7.5 లక్షల. ఆయన ఆర్థిక మంత్రి గారు అంటారు ఎగ్జాంపుల్ ఉదాహరణ మై బహుత్ దే సక్తా ఒకటే చెప్తాడు. రామచంద్రమూర్తి గారు 7.5 లక్షల కోట్ల రూపాయలు మీరు చెప్పారే ఇంతకుముందు. 10 హైయెస్ట్ ఈ దేశంలో 10 పెద్ద కార్పొరేట్ సంస్థలకు లోన్స్, ఫ్యామిలీ ఓన్ కార్పొరేట్ హౌసెస్, దాంట్లో 5 హౌజెస్ ఎన్పిఏ ప్రకటించబోతుంది. ఎన్పిఏ లిస్టులోకి వచ్చినాయి. ఏమిటిది? ఎవరిని మోసం చేయటానికి? ఇంతకుముందు చెప్పారే మన రామచంద్రమూర్తి గారు, మీరేమి మాట చెప్పి ఈ దేశానికి పరిపాలన, ఎలాంటి పరిపాలన అందిస్తారని. కరప్షన్ హైయెస్ట్, ప్రపంచ ఏనాడు ఎరగని, ఈ స్వతంత్రం తర్వాత ఎరగని అంత కరప్షన్కు పాలైనటువంటి చేసినటువంటి ప్రభుత్వాన్ని తొలగించడానికి మీరు ఇచ్చిన నినాదం ఏంటి? అదొక్కటే కాదు, ఇవాళ మీరు చెప్పిన ట్వీట్స్ ఉన్నాయే, ఆయన ఇచ్చిన ట్వీట్స్లో క్లియర్గా చెప్పాడు, లెట్ మీడియా బాసెస్ నాట్ ఫర్గెట్ హెల్ప్ ఫేవర్స్ అకామిడేషన్ దట్ హ్యావ్ ప్రొవైడెడ్ ఓవర్ సెవరల్ ఇయర్స్ విచ్ ఆర్ డాక్యుమెంటెడ్. Filmed perhaps. Definitely. Maybe must be filmed and documented. Everything must be there. ఇది ఎప్పుడు వచ్చింది తెలుసండి? 4:50 ఇవాళ మార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అంతకుముందు ఒకటి ఇచ్చాడు, ది ఎడిటర్ ఆఫ్ టైమ్స్ నౌ నీడ్స్ టు బి ఇన్ ప్రిజన్ క్లోత్స్ అండ్ ఈట్ ప్రిజన్ ఫుడ్ ఫర్ లిబుల్, డిసిట్, స్లాండర్ అండ్ అబ్సల్యూట్ సెన్సేషనల్ లైస్. ఎవరి మీదకి పోతుంది? ఇప్పుడు అందరూ కలిసి మీడియా ఈజీగా దొరుకుతుంది. చేసిన పనులకు సమర్థించుకోవటానికి దానికి ఆన్సర్స్ లేక ఇవాళ ఈడీ ఇచ్చింది కదా, నోటీస్ ఇచ్చింది, బిఫోర్ 18th యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ది ఈడీ అని చెప్పి. అంత సిన్సియర్ అయితే చూద్దాం ఒక వారం రోజులు. లలిత్ మోడీ వ్యవహారం కాదు, ఇద్దరు వెళ్ళారు ఆయనతో పాటు. 1:30కి ఫ్లైట్ ఎక్కారు, 1:45కి. ఎవరు ఆయనతో వెళ్ళింది? ఒక లేడీ వెళ్ళిందని నిర్ధారించారు. తెలియనంత వరకు అన్నోన్ లేడీ వెళ్ళింది. ఎన్ని బాక్సులు పోయినాయి, ఎన్ని లగేజ్లు పోయినాయి, ఎన్ని మూటలు పోయినాయి? లెట్ ది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏమి ప్రకటిస్తుందో చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మన చట్టాల ప్రకారం అయితే డబ్బు ఇంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి ఇట్లాంటి అమర్ ఈ దేశంలో ఏదైనా సాధ్యం అవుతుందని మనకు. నేను ఒక్కటి అడుగుతున్నాను, గ్రీన్ పీస్ వాలంటీరు లండన్కి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు ఎన్విరాన్మెంటల్ దాని మీద.
ఎన్ని కోట్ల రూపాయలు విదేశీ ధనం ఇక్కడ దుర్వినియోగం జరిగింది, ఫెరా ఎంత ఇదైంది, 10 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా కాదు కదా. అలాంటి జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము విజయ్ మాల్యాని ఉట్టిగా వెళ్ళిపోయాడు, ఏదో వస్తాడు అని విశ్వాసం కలిగిస్తే 18th వస్తే అరుణ్ జైట్లీ గారు చెప్పింది పూర్తిగా విశ్వసిద్దాం. ఆయన ట్విట్టర్స్లో చెప్తున్నాడే, ఐఎమ్ నాట్ ఏ ఏమన్నాడు, ఐఎమ్ నాట్ ఏ అబ్స్కాండర్ అన్నాడు. వెరీ గుడ్, గతంలో వెళ్ళొచ్చావు, చాలా పెద్ద మనిషి, గౌరవనీయ వ్యక్తి కాబట్టి విజయ్ మాల్యా సిబిఐ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వును, సర్క్యులర్ను విత్డ్రా చేసుకున్నారు. ఆయన ఎక్కడికి పోతున్నాడు ఏంటి మాకు వివరాలు చెప్పండి, అరెస్ట్ చేయాల్సిన పని లేదని. 18 తర్వాత చూద్దాం ఈయన లలిత్ మోడీ అవుతాడా, ఈ అధికార పార్టీ అండన చేరి ఈ లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందా అనేది తెలిపోతుంది ఒక్క వారం రోజులు. శ్రీనివాస్ రెడ్డి గారు మనతో బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. అట్లాగే పువ్వాడ అశోక్, అజయ్ కుమార్ గారు ఉన్నారు, శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడే ముందు నాగేశ్వరరావు గారు ఉన్నారు, బ్యాంకింగ్ రంగం ఇప్పుడు వారితో మాట్లాడుతుంది. నాగేశ్వరరావు గారు, ఇవాళ నేను సోషల్ మీడియాలో సీన్ ఏ కార్టూన్ అండి. ఏంటంటే ఒక రైతు రెక్కలు కట్టుకొని ఎగిరే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే, నేను 70,000 50,000 బాకీ ఉన్నాను బ్యాంకులకు, విజయ్ మాల్యా లాగా ఎగిరిపోతే నేను కూడా ఎగ్గొట్టొచ్చు కదా ఈ బ్యాంక్ లోన్ అంటున్నాడు. హౌ విల్ యూ సీ దిస్? బ్యాంకులు 1,000 రూపాయలు, 5,000, 10,000, 20,000, 30,000, ₹1,00,000 లోపు రుణాలు ఉన్న రైతులను కూడా హరాస్ చేస్తూ ఉంటాయి. 1,000 కోట్లు పోతున్నాయండి. విజయ్ మాల్యా ఈజ్ ఇన్ లండన్ నౌ. అంటే ఒక ప్రిన్సిపల్ అండి, ఎవరు లోన్ తీసుకున్నా, ₹1 తీసుకున్నవాడైనా, ₹1,00,000 తీసుకున్నవాడైనా ప్రాంప్ట్ గా రిపే చేయాలి. రైతు కాదు, కింగ్ ఫిషర్ కాదు, మల్లయ్య కాదు. ఓవర్ టేక్స్ బ్యాంక్స్ మనీ, దే హ్యావ్ టు పే అండ్ ప్రాంప్ట్లీ. చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు. ఇప్పుడు విజయ్ మల్లయ్య కేసులో ఏంటంటే, వాడు ఎంతవరకు పర్సనల్ గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడు బ్యాంక్ కెన్ ప్రొసీడ్, వాడు పర్సనల్ గ్యారంటీ ఉన్నంత వరకే దే కెన్ ప్రొసీడ్ అగేన్స్ట్ హిమ్. మరి మీరు అసెట్స్ అన్ని కార్పొరేట్ అంటే దే కాంట్ గివ్ గ్యారంటీ ఫుల్లీ కదా. అది నా ఐడియా ఏంటంటే, ₹1 తీసుకున్నవాడైనా, ₹1,00,000 తీసుకున్నవాడైనా, ₹1 కోటి తీసుకున్నవాడైనా ఎవరైనా ప్రాంప్ట్ గా పే చేయాలి. అది ప్రిన్సిపల్ అంతే. బ్యాంకు వెళ్తుందా, వాళ్ళ మీద వెళ్తుందా, అందరి బ్యాంకుల్లో డిస్క్రిమినేషన్ ఏముండదు, వీడి మీద వెళ్ళకూడదు, వాడి మీద వెళ్ళాలని. బ్యాంక్ లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి బ్యాంకు. ఓకే. సో లీగలీ దే గో, లీగల్ సిస్టమ్ ఇట్స్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మా చేతిలో ఉండదు కదా బ్యాంకింగ్ సిస్టమ్ లో. బట్ లీగల్ ప్రొసీజర్ జరుగుతున్న క్రమంలోనే ఆయన బయటికి వెళ్ళిపోతే దేశం నుంచి, అది అది ఉండొచ్చు. అది ఫ్లాస్ ఎట్ ది డిఫరెంట్ లెవెల్స్. హూ హాస్ టు బి బ్లేమ్డ్ ఫర్ దట్? హూ హాస్ టు బి బ్లేమ్డ్ అంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని బ్లేమ్ చేయాలి. తప్పదు. సపోజ్ బ్యాంక్స్ హావ్ కమిటెడ్ మిస్టేక్, యూ హావ్ టు బ్లేమ్ ది బ్యాంక్స్. సపోజ్ ఎనీ సిస్టమ్ విచ్ కమిట్స్ అ మిస్టేక్, యూ హావ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ఇట్. ఓకే, నాగేశ్వరరావు గారు లైన్లో ఉండండి. మీరు వీలైతే మన పువ్వాడ అజయ్ కుమార్ గారితో మాట్లాడతాను. అజయ్ కుమార్ గారు చెప్పండి, విజయ్ మాల్యా వ్యవహారంలో ఎవరిని నిందించాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉన్నాయి. ఆయన మాత్రం లండన్ వెళ్ళిపోయి చాలామంది ఇట్లాంటి బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి 1,000 కోట్లు, 100 కోట్లు అప్పులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ కంపెనీల పేర్ల మీద, వాళ్ళకి ప్రైవేట్ ఆస్తులు చాలా ఉంటాయి. విజయ్ మాల్యా ఓన్స్ సౌత్ ఆఫ్రికాలో సిటీస్ ఆయన సొంతం అని చెప్తారు. నేను ఒక 4 years బ్యాక్ ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు, కాలిఫోర్నియా స్టేట్లో ఒక సీ కోస్ట్ దగ్గర వెరీ సెరైన్ అట్మాస్ఫియర్, ఒక హిల్ ఉంది, హిల్లాక్ ఉంది, ఒకటే ఒక బిల్డింగ్, పెద్ద మ్యాన్షన్ అనమాట. ఆ కార్నర్ ఆఫ్ దట్ హిల్లాక్ ఒక పెద్ద మ్యాన్షన్ ఉంది. అండ్ దట్ సపోజ్ టు బి ఓన్లీ హౌస్, అక్కడ ఇంక వేరే ఏం లేవు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నేను అడిగాను, వాట్ ఇది, మా కజిన్ ఉంటే తను చెప్పాడు, దిస్ ఈజ్ ఓన్డ్ బై విజయ్ మాల్యా. విజయ్ మాల్యా వచ్చినప్పుడు తను సేద తీరటానికి ఏర్పాటు చేసుకున్న విల్లా అని చెప్పి, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హాట్స్పాట్లో, హాలిడే స్పాట్లో ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఇవాళ వాళ్ళ వ్యవస్థ ఏమి దెబ్బతినలేదు. దెబ్బతింటున్నది మన భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, మేము పర్సనల్ అసెట్స్ మీదకి వెళ్తాము, మిగతాది ఏం చేయలేము అని అంటున్నారు. 9,000 పర్సనల్ అసెట్స్ కూడా ఎక్కడో విదేశాల్లో ఉంటే ఇక్కడ చేయగలిగేది కూడా లేదు. ఇక్కడున్న అసెట్స్ కూడా నేను మీకు చెప్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకుముందు అనేక జైంట్స్, బిజినెస్ జైంట్స్, వాళ్ళందరూ చేసింది ఏంటంటే, నిరర్ధక ఆస్తుల్ని, వాటి వాల్యూస్ని పెంచి, ₹1,00,000 ఉన్న దాన్ని ₹1,00,00,000గా దాన్ని వాల్యుయేషన్ చేసి, ఆ వాల్యుయేషన్ చేసేది కూడా మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థలే.
దానికి వాళ్ళు అప్పులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అప్పులు? అసలు బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధానంగా వాళ్ళు బ్యాంకింగ్ అంటే బిజినెస్, కానీ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఎవరైతే బిజినెస్ మెన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఉంటారో వాళ్ళ వెనకాలే పరిగెత్తి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆస్తులు, నిరర్ధక ఆస్తులు కానీ లేకపోతే వాల్యూ లేని ఆస్తుల్ని వాటి విలువల్ని పెంచి వాటిని మార్టిగేజ్ చేసి అది కంపెనీల మీద ఉంచి, ఆ పేర్లు కూడా వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి కాకుండా వ్యక్తులుగా ఉన్న వాటిని మాత్రం కొంతవరకే తీసుకొని వాళ్ళకి రిస్క్ తక్కువ చేస్తారు. లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ద లిమిట్ ఈజ్ రిస్క్ లిమిట్ ఈజ్ లిమిటెడ్ టు ది ఓనర్, ఆ డైరెక్టర్. సో ఆ ఆస్తులు, దానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి తర్వాత ఎప్పుడైతే ఇట్లా గోతిలో పడతాయో బ్యాంకులు, అప్పుడు తెలుసుకుంటే ఎయిదర్ దే ఆర్ ఫ్రాడ్ ఆర్ ఫోర్జ్డ్ ఆర్ అండర్ వాల్యూడ్. అవి బ్యాంకులు కొత్త అనుభవం అయితే వేరండి, ప్రతిసారి గోతిలో పడుతూనే ఉన్నారు కదా. నేను అదే చెప్తా ఉన్నా, బ్యాంకులో ఇందాక చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు కానీ బ్యాంకులకు కానీ ఇదేం కొత్త కాదు. అనేకసార్లు ఇందాక మన రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు ఈ బిగ్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ దాదాపు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నాన్ ప్రొడక్టివ్ అసెట్ కింద తయారైన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి వ్యవస్థలు బ్యాంకింగ్ తెలిసి కూడా పదే మళ్ళీ ఇవాళ ఇది జరిగింది. మొన్న లలిత్ మోడీ అన్నారు, ఇవాళ విజయ్ మాల్యా అన్నారు. మరి నెక్స్ట్ ఇది జరగదా ఇంకోటి? అసలు విజయ్ మాల్యా గారి ఆర్థిక పరిస్థితి గురించి, ఈ విజయ్ మాల్యా గారి ఆర్థిక పరిస్థితి గురించి గత 5-6 సంవత్సరాలుగా తెలియని వ్యక్తి ఎవరు మన భారతదేశంలో? అయినా సరే బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ లేకపోతే మానిటరింగ్ వ్యవస్థలు కానీ ఎందుకని చెప్పి చర్యలు తీసుకోలేకపోయినాయి. చర్యలు తీసుకపోవడానికి కారణం ఏంటి? పొలిటికల్ సపోర్ట్. అదే ఇప్పుడు ఇవాళ మీడియా అధినేతలను ఆయన బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. రేపు బహుశా నెక్స్ట్ స్టెప్ ఆయన ఐ హావ్ డాక్యుమెంటేషన్ అగైన్స్ట్ యూ, నాట్ ఓన్లీ ఇది మన ఇది కాదు, మిగతా కూడా ఫిల్ములు కూడా ఉన్నాయో. శ్రీధర్ రెడ్డి గారితో ఖచ్చితంగా దీంట్లో పొలిటికల్ బిగ్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఆస్తులకి విలువ తేలిపోయింది కదా. 600 కోట్ల రూపాయలు కింగ్ ఫిషర్ డిపాజిట్స్ ఉన్నాయి, 650 కోట్ల రూపాయలు యునైటెడ్ బ్రెవరీస్ ఆస్తులు ఉన్నాయి. ఇది పంచుకోవాల్సిన 17 బ్యాంకులు ఇచ్చి. ఓకే, మనం శ్రీధర్ రెడ్డి గారితో కూడా శ్రీధర్ రెడ్డి గారు లలిత్ మోడీ వెళ్ళిపోయాడు, ఇప్పుడు విజయ్ మాల్యా వెళ్ళాడు. సరే, విజయ్ మాల్యా వెళ్ళలేదు, నేను వస్తాను, నేను ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ పనుల మీద విదేశాలు తిరుగుతుంటానని చెప్తున్నాడు. ఆయన టైమ్స్ నౌ యజమానికి అసలు జైలు డ్రెస్ వేసి చిప్పకూడు తినిపించాలని ట్వీట్ చేస్తున్నాడు. ఆయన అసలు ముందు ఆయన జైలుకు పోవాల్సిన వాడు, ఆయన బయటికి పంపించారు. క్రోనిక్ ఇంతకుముందు మీరు రాకముందు మాట్లాడుకుంటున్నాం, క్రోనిక్ క్యాపిటలిజాన్ని మేము అలౌ చేయము, కరప్షన్ అలౌ చేయము అని చెప్తున్నారు మీరు. మనకు అదానీల్ ఫ్రెండ్స్ అవుతారు, అంబానీల్ ఫ్రెండ్స్ అవుతారు, విజయ్ మాల్యాస్ ఫ్రెండ్స్ అవుతారు, వీళ్ళందరూ వెళ్ళిపోతుంటారు బయటికి, మనం చూస్తూ ఉంటాం. ఒకటి, నేను ఇక్కడ విజయ్ మాల్యాని సపోర్ట్ చేయడానికో లేకపోతే ఇంకోటో కాదు, భారత ప్రభుత్వము విజయ్ మాల్యా ఇంకొక దేశానికి పోవడానికి సహకరించింది. ఈ కేసులోంచి బయటపడడానికి ఏదో రకంగా ఆయన చేసిన ప్రయత్నాలు చేస్తున్నాడని, దానికి ప్రభుత్వం సహకరిస్తుందనేటువంటి అర్థం వచ్చే ధ్వనించే విధంగా మాట్లాడడాన్ని నేను ఖండిస్తాను, వ్యతిరేకిస్తాను తీవ్రంగా. ఎందుకంటే నో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ద కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్ టిల్ డేట్ హ్యాస్ అబ్స్కాండెడ్. ఆయన పారిపోయాడని ఏ చట్టబద్ధమైన సంస్థ కూడా చెప్పలేదు, ప్రభుత్వం సహకరించలేదు. జైట్లీ గారు మాట్లాడారు, మరొకరు మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. జైట్లీ గారు చెప్పింది రెఫర్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం. ఒక్క మాట, ఇవాళ ఏ ఏజెన్సీ ప్రకటించలేదు, ఇచ్చిన ఏజెన్సీ ఉపసంహరించుకుంది, సవరించి సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్ని వేల కోట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై వాస్ హిస్ పాస్పోర్ట్ నాట్? ఇప్పుడు ఒకటి అదే చెప్తాను, అందుకనే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, రెఫర్ టు ద కాన్స్టిట్యూషన్. మీరు అంటున్నారు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మీద ఈగ వాళ్ళని ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. ఈ విషయంలో ఏమిటంటే మాకు సంబంధం లేదు, మీరు అట్లా మాట్లాడకూడదు, అట్లా అనొచ్చేట్టు కూడా మాట్లాడకూడదు అంటున్నారు. అసలు ఇంత పెద్ద ఆర్థిక నేరస్తుడి పాస్పోర్ట్ వాడి దగ్గర ఎందుకుంది? అతని దగ్గర ఎందుకుంది? మనం ఎట్లా మాట్లాడాలి? హౌ ద మీడియా ఇస్ బ్రాండింగ్ అన్ ఇండివిజువల్. దేశం నుంచి బయటికి పోయిన వాళ్ళందరూ దొంగలని,
లేదు దేశానికి బయట వాళ్ళందరూ దొంగలని ఎవరు అనలేదు. మీరంతా శ్రీధర్ రెడ్డి మాట్లాడారు, నేను విన్నాను. శ్రీధర్ రెడ్డి గారు, Let me finish my argument. శ్రీధర్ రెడ్డి గారు మీరు కొత్త అర్థాలు మై తీసుకున్నారు. రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్ ఏంటంటే ఫినిష్ మై ఆర్గ్యుమెంట్ కదా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సేవ్ విజయ్ మాల్యా, ఐఎమ్ స్మాల్ మ్యాన్. విదేశాలకు పోయిన వాళ్ళందరూ దొంగలని ఇక్కడ ఎవరు అనడం లేదు. ద ఇష్యూ ఇస్ విత్ క్లారిటీ. మేము అన్నది మాటలు అన్నట్టు చెప్తున్నారు, మీరు దొంగలని అనలేదు. ఓవరాల్ ధ్వనించే అర్థం ఏంటంటే దేశం నుంచి నేరస్తులు అంటే మన తెలంగాణలో మాట్లాడుకుంటే దొంగ. నా ఉద్దేశం ఏంటంటే దేశం నుంచి బయటపోయిన వాళ్ళందరూ ఆర్థిక నేరస్తులని. ఉన్నవాళ్ళు చాలా మంది ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఒక లెక్క, 4 లక్షల కోట్లు ఒక లెక్క. స్ట్రెస్డ్ అసెట్స్ అనేది అంటే ఒత్తిడిలో ఉన్నటువంటి అప్పులు 8.5 లక్షల కోట్లు ఈ దేశం మొత్తం, విచ్ ఇస్ 11% ఆఫ్ ది టోటల్ బ్యాంక్స్ లెండింగ్. దేశంలో మొత్తం ఇచ్చిన బ్యాంకుల యొక్క లెండింగ్ స్టేటస్లో అది ప్రధానమంత్రి గారు నిన్న చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యా షేర్ ఎంత, ఈ 9,000 క్రోర్స్లో యాక్చువల్ లోన్ ఎంత, అక్రూడ్ ఇంట్రెస్ట్ ఎంత, పెనాల్టీ ఎంత. సో ఇవన్నీ మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవస్థలో పంపైన డబ్బు ఎంత. నేనేమంటే విజయ్ మాల్యాని సపోర్ట్ చేయడానికి నేను మాట్లాడలేదు. దీన్నే ఈ విషయాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు బ్రాండ్ చేస్తున్నానంటే అనేది అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఆయన ట్వీట్ చేసిండు కదా, నా నుంచి ఫేవర్స్ తీసుకున్నటువంటి మీడియా అధినేతలు, రాజకీయ నాయకులు అనే విధంగా మాట్లాడాడు. బ్యాంకుల గురించి ఎవరు మనం ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి, దాంట్లో మొత్తం టెక్నికాలిటీ మనం చూస్తే 2004లో కంపెనీ స్టార్ట్ అయితే 2008లో బ్యాంక్స్ అన్ని లోన్స్ రీస్ట్రక్చర్ చేస్తే 2012లో మేజర్ బ్యాంక్స్ ఆయన అప్పులోని కొంత భాగాన్ని ఆ కంపెనీలోని ఈక్విటీ కింద షేర్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న రోజున ఎంతైతే ట్రేడ్ అవుతుందో అంతకి 50%కి సాయంత్రానికి తగ్గిపోయింది. అంటే బ్యాంకుల యొక్క వాల్యూ ఇరుడైపోయి 60-80 రూపాయలలో వాళ్ళు తీసుకుంటే 60% ఆఫ్ ది ఏదైతే షేర్ స్క్రిప్ ఉందో దానికంటే 60% ప్రీమియంలో తీసుకున్నారు. అది మధ్యాహ్నానికి 50% డౌన్ అయిపోయింది. ఇవాళ 3 రూపాయలు 4 రూపాయలు అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్మార్ట్ బ్యాంకు ఓ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్కు దాన్ని అమ్మేసుకుంది. స్టేట్ ఓన్డ్ బ్యాంక్ ఏం చేశాయి, దీంట్లో బ్యాంకుల యొక్క ఉన్నతాధికారుల పాత్ర. అజయ్ గారు చెప్పినట్లు 1 లక్ష రూపాయలు తొండలు గుడ్లు పెట్టని భూముల్ని కోట్లాది రూపాయల కింద పంపప్ చేసి లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకర్ల పాత్ర ఎంత, వాటిని గవర్నమెంట్కు ఆర్బీఐ నుంచి తప్పించుకోవడం కోసము ఎన్పిఐని డిక్లేర్ చేయకుండా పదే రీస్ట్రక్చర్ చేసినటువంటి బ్యాంకుల యొక్క పాత్ర ఎంత, అప్పుడు మూసుకున్నటువంటి రెగ్యులేటరీస్ అథారిటీస్ ఉన్నాయి కదా వాటి పాత్ర ఎంత. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ దేశంలో అంటే మనం అందరం పార్ట్ ఆఫ్ ది కంట్రీ, ప్రతి విషయానికి బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుడు చెప్పాడని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వేరు, ఉన్న ఇష్యూను పొలిటిసైజ్ చేయడం వేరు. If you again try to make this issue as a fight between Congress and BJP, how far banks విజయ్ మాల్యా తిరిగి వస్తాడా రాడా 18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు. రామచంద్రమూర్తి గారు చెప్పండి, శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రాబ్లమ్ ఇస్ విత్ ది బ్యాంక్స్ అని. ఆర్ ది ఓన్లీ బ్యాంక్స్ టు బి బ్లేమ్డ్? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినాయి, గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఎ డెసిషన్ టేకన్. లోన్స్ ఇచ్చిన తర్వాత అది ఎట్లా పర్ఫామ్ చేస్తుందో కంపెనీ, మనీ లాండరింగ్ జరుగుతోంది ఏమన్నా. ఇప్పుడు అజయ్ గారు చెప్పారు కాలిఫోర్నియాలో పెద్ద భవనం ఉందని, అన్ని హాలిడే రిసార్ట్స్ ఆయన భవనాలని. ఆయన వ్యాపారం చేసిన ఇండియాలోనే, విదేశాల్లో ఎట్లా కట్టగలిగాడు? ఏం చేస్తారంటే మనీ లాండరింగ్ అంటే, ఇప్పుడు ఒక మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఇండస్ట్రీలో ఇన్పుట్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ ఓవర్ ఇన్వాయిస్ చేస్తారు. అంటే 100 కోట్లు చేసేది 120 కోట్లు వాళ్ళు ఇన్వాయిస్ చేస్తాడు, 120 కోట్లు బ్యాంక్ మనీ మనం పంపిస్తాం, ఆ 20 కోట్లు అక్కడ మీ ఖాతాలో జమ అట్లా అన్ని కంపెనీలు చేస్తున్నాయి. అదాని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ చేశారు అట్లా, కేసులు ఉన్నాయి అదాని మీద కూడా. కానీ గౌతమ్ అదాని ఈజ్ వెరీ క్లోజ్ టు ది డిస్పెన్సేషన్ పవర్ఫుల్ పాలిటిక్స్. ఇప్పుడే కాదు, కాంగ్రెస్లో కూడా ఆయన ఫ్రెండ్స్ ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరూ వీళ్ళు దూరంగా ఉండాలని కాదు, ఇక్కడ దగ్గర ఉన్నాను కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. అందుకనే దే ఆర్ క్రోనిక్ క్యాపిటలిస్ట్ అనేది. నిజమైన క్యాపిటలిస్ట్ అయితే టాటాస్కి బిర్లాస్కి ఇట్లాంటి గొడవలు ఉండవు. దే ఆర్ ఆల్ సైంటిఫికల్లీ ప్రొఫెషనల్లీ మేనేజ్ కంపెనీస్. బట్ వీళ్ళని అరికట్టాలంటే as long as only Tatas and Birlas were there in the country, ఇట్లాంటి సమస్యలు రాలేదు. యాక్చువల్గా విజయ్ మాల్యా చెప్పినట్టు చాలా కార్పొరేట్ హౌసెస్ పే లిస్ట్లో పొలిటీషియన్స్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు. కొన్ని బ్యాంకుల్లో అయితే వీళ్ళ మనుషులే పనిచేస్తారు మొత్తం. నేను స్వయంగా చూశాను కొన్ని బ్యాంకుల్లో ఈ కంపెనీ మనుషులే ఉంటారు, వాళ్ళు చెప్తే అయిపోతాయి పనులు వెంటనే. అందుకనే అట్లా ఇస్తారు. వాళ్ళ వాల్యూ లేని అసెట్స్ కూడా ప్లెడ్జ్ చేసి దాని వాల్యూ ఎక్కువ వాల్యూ చూపించి లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ మానిటర్ చేయరు. హౌ దే ఆర్ స్పెండింగ్ ది మనీ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అనేది మానిటర్ చేయాలి. ది హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజ్ చూడాలి. వాళ్ళు ఇప్పుడు టైమ్స్ నౌ ఆ క్యాంపెయిన్ మొదలుపెట్టిన తర్వాతే ఈ ప్రభుత్వం కదిలింది, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కదిలింది.
ఈ బ్యాంకులు కూడా గదిలినాయి అప్పుడే, ఈ 12 బ్యాంకులు కూడా. అప్పటిదాకా మాట్లాడలేదు ఎవరు. యూపీఏ హయాంలో మాట్లాడలేదు, ఎన్డీఏ వచ్చి 2 ఏళ్ళైనా మాట్లాడలేదు. ఒక క్యాంపెయిన్ టైమ్స్ నో మొదలుపెట్టిన తర్వాతనే ఆల్ లెటర్స్ గివ్ క్రెడిట్ టు దట్ ఛానల్ ఓకే. మొదలుపెట్టిన తర్వాతనే వాళ్ళు కదిలారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, బ్యాంకులది మాత్రమే బాధ్యత. దీని వెనకాల బ్యాంకులు ఇంత వందల వేల కోట్ల రూపాయల లోన్లు ఇవ్వడానికి, సరే వాళ్ళు ఏదో ఇండస్ట్రీ పెడుతున్నారు లేదా ఏదో చూపిస్తున్నారు కాబట్టి ఇచ్చామని చెప్పొచ్చు, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే జరుగుతుందా? కేంద్ర ఆర్థిక మంత్రి ఇవాళ చెప్పినట్లు ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ బ్యాంకర్స్. వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్తో చేశారు, ఏ అధికారంతో చేశారు అంటే బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. పొలిటికల్ లీడర్షిప్, దోజ్ ఆర్ ఇన్ ది పవర్ ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పారే, ఇదొక మంచి మార్గంగా ఉందట. ఓవర్ ఇన్వాయిస్ చేస్తారట. ఇవాళ అదానికి సంబంధించి 4,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఓవర్ ఇన్వాయిసెస్ ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించిన ఏజెన్సీస్ కంప్లైంట్ ఫైల్ చేసేసాయి. ఓకే. నేను అడిగేది మిత్రుడిని, వీళ్ళంతా అధికారం ఉన్న పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఏమి సిగ్నల్ పోతుంది? ఇవాళ ఇంతకుముందు మీరు రాకముందు చెప్పారు ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం మీద ప్రధానమంత్రి అంతటి వ్యక్తి వెళ్ళి కూర్చున్నాడు. ఈ బాబాలు ఇండస్ట్రియలిస్టులు అవుతున్నారు కావటం తప్పనంటలే. ఆధ్యాత్మికంగా వాళ్ళ గౌరవం ఆ రకంగా వచ్చింది, పారిశ్రామికవేత్తలకు వాళ్ళ గౌరవం రాల. ఇవాళ దీనికి కారణం, ప్రధాన కారణము గత కాంగ్రెస్ ప్రభుత్వము. మేము అలాంటిది కొనసాగనీయము, ఈ దేశాన్ని లూటీ చేయనీయము, పబ్లిక్ మనీని కాపాడుతాము అని అష్యూరెన్స్ ఇచ్చి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని మేము దగ్గరికి రానిమని చెప్పినటువంటి పార్టీ ఇవాళ ఈ రకమైనటువంటి వైఖరి. ఆయన నేరస్తుడు కాదు, ఆయన ఏ ఏజెన్సీ ఆయన్ని ఇతరం చేయలేదు, ఇంకా పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయాలంటే ఇగో ఈ లక్షణాలు ఉండాలా. ఎందుకు ఇంత ఈ రకంగా చెప్పే స్థితికి అధికార పార్టీ ఎందుకు యూపీఏ ప్రభుత్వం భ్రష్టు పట్టింది కాబట్టి మేము ఎన్నుకున్నాము. మూర్తి గారు, అందరూ ఆలోచించేది ఏమిటంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఇచ్చిన దాన్ని ఎన్పిఏగా ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు ఏళ్ల మీద లెక్కబెట్టే పారిశ్రామికవేత్తలు 10-12 వారికి. అంటే ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకూడదని అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇవి నష్టపోయింది ఏవి? స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. 4 లక్షల కోట్లు పోయినా, 2.5 లక్షల కోట్లు పోయినా మళ్ళీ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ కాబట్టి గవర్నమెంట్ డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయాలా. మనమే అన్నాం అందరం చర్చలలో, అదేంటి 4 లక్షల కోట్లు పోయినాయని చెప్తే 25,000 కోట్లు ఇస్తా అంటున్నారు, ఎట్లా సరిపోతాయని చెప్పేసి. ఈ 25,000 కోట్లు కూడా వస్తున్నాయి, మళ్ళీ ట్యాక్స్ పేర్ మనీ మన వాళ్ళు కట్టిన డబ్బుల నుంచి వస్తాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరైతే డబ్బులు కడుతున్నారు, ఇవాళ నేను ఒక ఫేస్బుక్ పోస్టింగ్ చూశాను, ఎట్లా మధ్యతరగతి మానవుడు 2,500 రూపాయలు ఖర్చు పెడితే మార్కెట్లో ఆయనకు వచ్చే యాక్చువల్ రిసీవబుల్ ఈజ్ 1,100 రూపీస్, మిగతా అంతా ట్యాక్స్ కడుతున్నాడు. ఎంతమంది ఆ ట్యాక్స్ కడుతున్నారు దేశంలో అంటే నాట్ ఈవెన్ 5 crores, నాట్ మోర్ దెన్ 5 crores. కాబట్టి డెఫినెట్గా నేను మధ్యతరగతి మానవుడు, ప్రజల తరపున మనం మాట్లాడుకుంటే ఇటువంటి ఆర్థికపరమైన నేరాలు చేసే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. ఆ మధ్య గవర్నర్ చెప్పారు, ఇద్దరిని జైల్లో వేయండి, మిగతా వాళ్ళు తెలుస్తుందండి. సుబ్రతో రాయని వేసాం, మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటున్నా అంటే ఇక్కడ విజయ్ మల్యన్ సపోర్ట్ చేయడం, మనం సపోర్ట్ చేయడం నా ఉద్దేశం, పార్టీ ఉద్దేశం, ప్రభుత్వం ఉద్దేశం కాదు. మనకు ఉన్నటువంటి వ్యవస్థ, ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చేటువంటి షీల్డ్, ఆ స్క్రీన్. పొలిటీషియన్స్ ఎవరో బ్యాక్ చేయట్లేదని నేను అనట్లేదు. బాబాలకు మొక్కిన రాష్ట్రపతులు ఉన్నారు, మొక్కుతున్నటువంటి ప్రధాన రాష్ట్రపతులు ఉన్నారు. రవిశంకర్ గారు ఈజ్ నాట్ ఏ బాబా, ఈజ్ ఎ గురు. ఆయన ఒక ఇజం. అంటే వారు మన రవిశంకర్ గారిని రిఫర్ చేస్తూ తర్వాత ఇండస్ట్రియలైజ్ అని చెప్పారు. ఖచ్చితంగా రామ్దేవ్ బాబా ఇండస్ట్రీలో అయి ఉండొచ్చు. నేనంటే ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. దానికి ఏదో ప్రభుత్వం సెపరేట్ సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ అదో సెపరేట్ చర్చ పెట్టుకుందాం కావాలను. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేయట్లేదు. ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు సిస్టమ్ని రెఫర్ చేస్తూ మంత్రి గారు చెప్పిన విషయాన్ని మాత్రమే చెప్పాం. ఓకే, డెఫినెట్గా ది గవర్నమెంట్ వాళ్ళ రెస్పాన్సిబుల్ క్వశ్చన్. ఆయన రేపొద్దున రాకపోతే ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది కాబట్టి
ఎక్స్ట్రాడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లలిత్ మోడీ ఎట్లయితే చేశారో అట్లా చేస్తారు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థ పనిచేస్తుంది. Right. మీరు అన్నట్లు మీరు ఏం చేస్తారు? మొత్తం అవినీతి ఏమంటారు, దళిత మూడికి ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు ఈయన కూడా. నేనేది లలిత్ మోడీ లాంటి వాళ్ళు పోయినప్పుడు ఏదైతే వ్యవస్థ పనిచేస్తుందో ఒకటి సార్. ఇప్పుడు మీరు నేను అనుకున్నప్పుడు ఎవరో చెప్పారు జైల్లో వేయాలనగానే ఎన్ని వ్యవస్థలను మనం మార్చాలి, ఎన్ని చట్టాలను తీసుకురావాలి, బ్యాంకింగ్ రంగంలో, కార్పొరేట్ పాలసీస్లో, కంపెనీస్ లాస్లో, ఎంటైర్ సిస్టమ్ని మీరు మార్చాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజీ. Why don't you change? పవర్ ఇచ్చాను Why don't you change? You got absolute power. కోరుకుంటున్నామని చెప్తున్నాను కదా. Absolute power. అక్కడ మిమ్మల్ని ఎదిరించేవాడు లేకుండా వచ్చింది. గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ ఆల్ ఇస్ బెస్ట్. విలేజ్ వచ్చిందా? ఇప్పుడు చాలా కార్పొరేట్ గవర్నెన్స్ లో తేడాలు తీసుకొస్తా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ లో మీరు గతానికి ఇప్పుడు పోలిస్తే వందల సార్లు ఇప్పటికే వచ్చాయి. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దీన్ని పొలిటిసైజ్ చేయకుండా, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తప్పు పొలిటిసైజ్ కాకుండా ఏది మాట్లాడడం లేని పరిస్థితి పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళే తెచ్చారు ఇప్పుడు. ఒకటి అజయ్ గారు ఒక్క మాట చెప్పండి. సి యాజ్ లాంగ్ యాజ్ విజయ్ మాల్యా వాజ్ డూయింగ్ లిక్కర్ బిజినెస్, ఆయన లిక్కర్ వ్యాపారం చేసినంత కాలం బాగానే ఉన్నాడు. ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి వచ్చినాక నష్టపోయాడు. దీనివల్ల ఇదంతా జరిగింది, బ్యాంకులకు డబ్బులు కట్టలేకపోతున్నాడు. కానీ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. విజయ్ మాల్యా అనే ఆయన సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ ఒకటి తీసుకొస్తే కోట్లు ఖర్చు పెట్టేవాడు. విత్ విమెన్, హాఫ్ న్యూడ్ విమెన్ అండ్ ఆల్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాలెండర్లు తెచ్చేవాడు. హిజ్ లైఫ్ స్టైల్, హిజ్ లావిష్ స్పెండింగ్, ఇవన్నీ కూడా కారణం కావా వీటికి? యాక్చువల్గా నేను కూడా అదే చెప్పబోతున్నా, మీరు ఆ పాయింట్లోకి వచ్చారు. గతంలో రామచంద్రమూర్తి గారు చెప్పిన టాటాలు బిర్లాలు బిజినెస్ డైవర్సిఫికేషన్ అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ మళ్ళీ చేస్తున్నప్పుడు ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండింది. అంటే ఈ వ్యవస్థ నుంచి డబ్బు తీసుకొని ఇంకొక వ్యాపారం మొదలుపెట్టినా కూడా దాంట్లో ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసే క్రమంలో కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ బ్యాంకులను కానీ లేకపోతే ఇతర డబ్బుని కానీ ప్రజాధనాన్ని కానీ దుర్వినియోగం కాకుండా చూసేవాళ్ళు. ఆ బాధ్యత ప్రస్తుతం ఈ వ్యాపారవేత్తలు, ఈ క్రోనీ క్యాపిటలిస్టులో కనపట్టలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు అంత జరుగుతూ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ఆల్మోస్ట్ పీకల్లో మునిగిపోయి ఉంటే ఈయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని ఈయన కొన్నాడా లేదా? అందులో క్రికెటర్లకి కోట్ల రూపాయలు పోసి క్రికెటర్లను కొన్నాడు కదా. సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యవస్థలో ఈ క్రోనీ క్యాపిటలిస్టులు అనే వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక వ్యాపారం మంచిగా జరుగుతున్న దగ్గర నుంచి మరో వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత ఫినాన్షియల్ ఇండిసిప్లిన్ వచ్చిన తర్వాత ఆ ఫినాన్షియల్ ఇండిసిప్లిన్తో పాటుగా అనేక రకాల దుర్గుణాలు, అనేక రకాల అవలక్షణాలు. మీరు అంటున్నారు బయటికి ఎక్కడికో తీసిపోయారని కాదు. సెషన్ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ బెంగళూరు ఫ్లైట్ మొత్తం అందరూ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులకి ఆయనే అక్కడికి తీసుకెళ్లేవాడు, ఆయనే వెనక్కి తీసుకొచ్చేవాడు, ఆయనే వీకెండ్ పార్టీలు ఇచ్చేవాడు. మీరు అన్నట్లుగా ఈ బ్యాంకుల్లో ఉన్న డైరెక్టర్లు కూడా పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లో, ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నింటిలో కూడా డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఆటోమేటిక్ గా దట్ లీడ్స్ టు వాట్ అంటే ఇవాళ ఒక పారిశ్రామికవేత్త కానీ సంస్థ కానీ కొన్ని 100 కోట్లు 200 కోట్లు కావాలంటే ఈజీగా రాదు. ఆ డైరెక్టర్ని అప్రోచ్ చేయాలా, వానికి కిక్ బ్యాక్స్ చేయాలా. ఈ వ్యవస్థను అంతటినీ కూడా ఒకవేళ మనం కనుక మార్చకపోతే ఇలాంటి దుష్ప్రభావాలు సమాజం. ఇప్పుడు నాట్ యాజ్ అ పొలిటీషియన్, నేను కార్పొరేట్ రంగంలో 15 ఏళ్ళు పనిచేశాను. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్రాండింగ్. కింగ్ ఫిషర్ బ్రాండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లీజర్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ ఎనీ ట్రస్ట్. ఓకే, సో ఆయన ఇవాళ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ముందు కంటే కూడా డికేడ్స్ ముందు కూడా యూస్ టు బ్రింగ్ అవుట్ ఎ క్యాలెండర్. కింగ్ ఫిషర్ బ్రాండ్ ఈజ్ ఎ లీజర్ బ్రాండ్. బేసిక్లీ ఇట్స్ ఎ లిక్కర్, ఇట్స్ ఎ బియర్, ఇట్స్ సంథింగ్. క్యాలెండర్లు వచ్చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్తలేరు, కానీ దానికోసం ఖర్చు పెడుతున్న డబ్బు ఖర్చులు పెట్టడం వల్ల కదా ఇట్లాంటి జరిగేది. ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం కోసం ఐఎమ్ నాట్ సపోర్టింగ్ విజయ్ మాల్యా. ఎట్లా ఖర్చులు ఇమిడి ఉంటాయంటే, ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం కోసం ఏ బిజినెస్ తోటి అయితే లింక్ అయి ఉందో ఆ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్ను క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో టు సర్పాస్ ది కాంపిటీషన్ యూ వుడ్ హావ్ డన్ సో మెనీ థింగ్స్. అది రైట్ టు రాంగ్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది, ఆడిట్ చేస్తారు. ఐ టెల్ యూ, ఇన్ 1990s and 2000s itself, alone for UB Spirits, the marketing budget was 100 crores. Could you believe? Right. 100 crores. And what I'm trying to say, business is something different, misappropriation is something different. Whether it is fraud or not, somebody has to decide. ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి ప్రజాధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన బ్యాంకులు ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. Banks has to now reconcile ఈ ప్రాక్టీసెస్. గవర్నమెంట్ వాజ్ స్పెక్టేటర్. మనకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే మోదీ ప్రభుత్వం నుంచి ఆశించామో ఈ క్రోనీ క్యాపిటలిజంని అంతం చేస్తారని, మొత్తం ఈ వ్యవస్థని ప్రక్షాళన చేస్తారని, దానికి చర్యలు తీసుకుంటారు, విదేశాల్లో ఉన్న నల్లబు తీసుకొస్తారని ఇది ఆశించాము.
అది జరగలేదు. ఇంతవరకు అయితే అసభ్యంగా జరిగింది. ముందు కూడా ప్రయత్నం చేస్తున్న మన ప్రయత్నం గురించి చేస్తున్న దృష్టి కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ. ప్రయత్నం చేసి ఆయన Thank you, thank you. Our time is over now. దిస్ ఇష్యూ ఈజ్ Thank నథింగ్ you. టు డూ విత్ ది బ్లాక్ మనీ, ఇట్ ఈస్ అ బ్యాంక్ మనీ. Thank you very much, sir. Crony capitalism Thank you, sir. It may not be. Entrepreneurs, ఈ issue the black industrials money of the తో సంబంధం country has లేనిది been కా- encouraged. సంబంధం లేనిదే కావచ్చు కానీ Crony is a word, సంబంధం glorified word of లేనిదే కావచ్చు association కానీ with politicians. ప్రభుత్వం యొక్క సంసిద్ధతని ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం is very అది. show me a single corrupt మీరు corruption case. విజయ మాల్యా విషయంలో Corruption లూజ్ గా case ఉంటే ఒక్కటి చూడండి. రేపు నల్లధనం తెచ్చే విషయంలో కూడా లూజ్ గా ఉంటారు అని అనుకుంటున్నాను. వ్యవస్థని ప్రక్షాళన Thank చేసే you. ప్రయత్నం కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రమూర్తి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పువ్వాడ అజయ్ కుమార్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మనతో ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ నాగేశ్వర గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా మళ్ళీ విజయ మాల్యా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా దానిలో బ్యాంకింగ్ వ్యవస్థలో దీని రంగంలో పూర్తిగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం చట్టాలు సవరించాల్సిందే, చట్టాలు మార్చాల్సిందే, కొత్త చట్టాలు తేవాల్సిందే. ప్రజాధనాన్ని ఇట్లా ప్రైవేటు వ్యాపారాలు, ఇండస్ట్రియలిస్టులు తీసుకుపోయి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టే ప్రయత్నాల్ని మాత్రం ఆపాల్సిందే. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ అత్యద్భుతమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆ బాధ్యత చాలా ఉంది. గత ప్రభుత్వాల్ని నిందిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి సోమవారం నాడు 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.